అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నాది మీనరాశి అండి, నాది కుంభరాశి అండి, నాకిప్పుడు నాది ధనుసు రాశి, నాది వచ్చేసి ఇది మన వృశ్చిక రాశి అండి, నాకు అర్ధాష్టమ శని ఉన్నాడండి. అలాగే కొందరైతే మరి కర్కాటక రాశి వాళ్ళైతే నాకు అష్టమంలో శని ఉన్నాడండి. ఇక మీనరాశికి అయితే ఏలినాటి శని స్టార్ట్ అయ్యింది, కుంభరాశికి ఆల్రెడీ ఏలినాటి శని ఉంది, మకర రాశికి లాస్ట్లో ఉంది. ఎన్నో శని ప్రభావం గురించి చాలామంది అడుగుతుంటారు. నిజంగా చెప్తున్నానండి, శని యోగకారకుడు. శని యొక్క స్థితి కానీ జాతకంలో బాగుంటే ఆ వ్యక్తి చాలా గొప్పవాడు అవుతాడు, ఆ దశలో చాలా రాణిస్తాడు, బాగా డబ్బు సంపాదిస్తాడు. అతను ఏ వృత్తిలో ఉంటే బాగుంటుంది, ఏ చిన్న వ్యాపారంలో పెడితే బాగుంటుంది, పోనీ కనీసం షేర్ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ మీద అతను లావాదేవీలు చేస్తే షేర్ మార్కెట్లో అది కూడా మనము జ్యోతిష శాస్త్రపరంగా చాలా బాగా చెప్పొచ్చు. శని ఎప్పుడు నెగిటివ్ చేస్తాడని అంటారు, కానీ శని కానీ చేస్తే పాజిటివ్, వాళ్ళు ఒక రాజ్యానికి రాజు అవుతారండి. అటువంటి మహాయోగాన్ని కూడా శని కల్పిస్తాడు. కానీ శనిని ఒక మాట అంటాం, కర్మఫలదాత. అంటే మన దగ్గర ఉన్నటువంటి నెగిటివిటీసు, మనం చేసిన పాపాలు, మనం చేసిన తప్పులన్నీ కూడా కడిగేస్తుంటాడు. కడిగేసినప్పుడు ఏమవుతుందంటే మనకి కష్టాలు, దరిద్రం కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అనేకంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనమంతా మనమంతా బాధలో ఉన్నామని జాతకాల కోసం పరిగెడుతుంటారు. కానీ శని ఏం చేస్తున్నాడు అక్కడ, మీ పాపాలని కడిగించేసి, మీ కష్టాలు దుఃఖాలు కలిగించి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తున్నాడు. కర్మ ఫలదాత అనే పేరు తెచ్చుకుంటున్నాడు. ఒకసారి కర్మ అంతా తీరిన తర్వాత ఇక మనకు ఎటువంటి నెగిటివ్ కర్మ ఉండదు. ఆ తర్వాత జరిగే మేలు మామూలుగా ఉండదు. కాబట్టి శనిని చూడగానే శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, నాకేదో అయిపోతుందనే టెన్షన్ అన్ని మానేసి శని యొక్క స్థితిని సెట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, శని నాకు మంచి యోగాన్ని ఇవ్వాలి, శని వల్ల నాకు మంచి జరగాలి అని చెప్పి కోరుకునే వాళ్ళందరూ కూడా నాకు పైన ఇచ్చిన 3 నెంబర్లను నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు చక్కటి ఫలాలు చెప్పి శని మీకు మేలు చేసేటట్టుగా నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. శనికి చేసినటువంటి పరిహారాలు ఉంటాయండి, అది ఏ విధంగా ఏ రోజు ఎలా చేయాలని కూడా మీకు క్లియర్గా నేను డిస్కస్ చేస్తాను. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎక్కడ కన్ఫ్యూజ్ చేయడం కానీ, మాయలు మంత్రాలు ఇవన్నీ మనకు పనికిరావు. కేవలం ముక్కుసూటిగా మీ నక్షత్రం శనికి సంబంధించిందా, మీ లగ్నం శనికి సంబంధించిందా, మీ రాశి శనికి సంబంధించిందా, శని దశ మీకు జరుగుతుందా, ఎటువంటి పరిస్థితిలో మనం మంచి యోగాన్ని సంపాదించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము తప్పకుండా తెలుసుకుందాం. పైన ఇచ్చిన 3 నెంబర్లను నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను. నమస్కారం.